ఈ వీడియో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. జనరల్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక ఐడియా ఉండదు. సో ఈ ఎల్హెచ్ ఓవ్యులేషన్ టెస్ట్ కిట్ ద్వారా వాళ్ళు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో ఈజీగా కనుక్కోవచ్చు. కనుక్కోవాలంటే ముందు మన సైకిల్ లెంత్ ఎలా ఉంది, ఎక్కడి వరకు ఉంది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి 28 నుంచి 29 ఆర్ 30 డేస్ వరకు సైకిల్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ రెగ్యులర్ సైకిల్ వాళ్ళకి మాత్రం. కానీ ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి పీరియడ్ 34 డేస్ కన్నా రావచ్చు, 40 డేస్ ఆర్ 60 డేస్ ఆర్ 2-3 మంత్స్ వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. అది మనం గెస్ చేసి చెప్పలేం. కాబట్టి నేను ఒక సింపుల్ టిప్తో మీ ముందుకు వచ్చానంటే రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ ఉండదు. అది తెలుసుకోవాలంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు జనరల్గా 28 డేస్ అండి రెగ్యులర్ సైకిల్ వాళ్ళకి. 28 డేస్ మైనస్ 17 చేస్తే = 11. అంటే 11 డేస్ 11th డేకి వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే వాళ్ళకి పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్కి వచ్చింది అనుకోండి, ఫస్ట్ నుంచి 11th డే ఏ డేట్ అయితే వస్తుందో ఆ డేట్కి వాళ్ళు ఓవ్యులేషన్ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. ఇప్పుడు January 14 కంటే 34 డేస్ బిఫోర్ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 34 డేస్ ఉందండి. నెక్స్ట్ February 29, April 29 ఇలా డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే డేస్లో చాలా గ్యాప్ ఉంది కదా. అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ సైకిల్ రాలేదు. నెక్స్ట్ సైకిల్ రాకపోతే వాళ్ళు ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుందో ఎలా తెలుసుకోవాలంటే, ఈ 3 మంత్స్లో ఎన్ని డేస్ గ్యాప్ ఉందో ఆ డేస్ అన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ 34 డేస్ ఉంది కదా, 34 డేస్ ప్లస్ 46 డేస్ ప్లస్ 61 డేస్ చేస్తే 141 డేస్ వస్తుంది కదా. 141 డివైడెడ్ బై 3 అంటే 3 మంత్స్ది తీసుకున్నాం కదా. 141 డివైడెడ్ బై 3 చేస్తే 47 డేస్ వస్తుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలి, 47 మైనస్ 17 చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం 17 అనేది బేసిక్ రూల్ పాయింట్ అనమాట. సో 47 మైనస్ 17 చేస్తే 30 డేస్ వస్తుంది. సో 30 డేస్లో వాళ్ళకి ఏ రోజు అయితే ఫస్ట్ నుంచి ఈ 30 డేస్లో ఏ డేట్ అయితే వస్తుందో ఆ డేట్కి వాళ్ళు ఓవ్యులేషన్ టెస్ట్ చేసుకుంటే ఆ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఓవ్యులేషన్ జరిగిందా జరగలేదా అనేది తెలుస్తుంది అనమాట. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఓవ్యులేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం. ఇది ఓవ్యులేషన్ టెస్ట్ కిట్ అండి. ఇది జనరల్గా మీకు అపోలోలో కానీ లేకపోతే బయట మెడికల్ స్టోర్స్లో ఈజీగా దొరికేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 500 అండి. దీంట్లో 5 స్టెప్స్ వస్తాయి అండ్ ఇది ఎలా టెస్ట్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఓవ్యులేషన్ కిట్ సేమ్ మన ప్రెగ్నెన్సీ కిట్ లానే ఉంటుందండి. కాకపోతే అందులో మనకి యూరిన్ హోల్డర్ అండ్ ఇది డ్రాపర్ అండ్ కిట్ వస్తుంది. ఇది ఎలా వాడాలంటే, ఈ హోల్డర్లో మీ యూరిన్ని ప్లేస్ చేసేసుకొని ఈ డ్రాపర్ ద్వారా ఒక 3 డ్రాప్స్ మెల్లమెల్లగా ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవాలండి. ప్లేస్ చేస్తే ఇక్కడ మనకు కంట్రోల్ అండ్ టెస్ట్ బటన్ అని ఉంటుంది. ఈ బటన్స్ ద్వారా మనకు తెలుస్తాయండి. అది నేను చెప్తాను మీకు. సో ఇలా ఉంటుందండి. మీరు ఫస్ట్ చేసుకున్న టెస్ట్లో నార్మల్ కంట్రోల్ లైన్ అయితే నార్మల్గానే ఉంటుంది. సెకండ్ లైన్ చాలా స్లైట్ లైన్ అంటే కనిపించినట్టు ఉంది కదా, అలా వస్తేనేమో మీకు ఓవ్యులేషన్ ఇంకా జరగలేదు కానీ దగ్గరలో ఉందని ఈ లైన్ మనకు చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ కొంచెం చూడండి, లైన్ కాస్త లైట్ అంటే కొంచెం లైట్ నుంచి డార్క్ అయింది. సో ఈ డార్క్ లైన్ ఏం చెప్తుందంటే మీకు ఓవ్యులేషన్ స్టార్ట్ అయింది, అంటే ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఓవ్యులేషన్ స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇది ఫస్ట్ డే చేసుకున్న కిట్, ఇది సెకండ్ డే అండ్ థర్డ్ డే చూడండి కంప్లీట్గా డార్క్ అయిపోయింది. కంప్లీట్గా డార్క్ అంటే ఎస్ మీ ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ టైంలో మీరు ఈ రోజు నుంచి ఒక 3 డేస్ ఇంటిమేట్ అవుతే మీకు మ్యాక్సిమం కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ 99.9% ఉంటుందని అర్థం. సో ఈ విధంగా మీరు ఈ కిట్స్ యూజ్ చేసుకొని మీరు టెస్ట్ చేసుకుంటే ఓవ్యులేషన్ అనేది ఈజీగా ట్రాక్ అవుతుంది. అండ్ మెయిన్గా మీరు ఒక్కసారి వాడి రిజల్ట్ రాలేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఎలాగైనా దాంట్లో 5 స్టెప్స్ వస్తాయి కాబట్టి డైలీ 1 స్టెప్ వాడండి. అలా మీకు రెడ్ లైన్ వచ్చేదాకా వాడండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అండ్ మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ శాంపిల్ మీరు మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపిల్లో టెస్ట్ చేసుకుంటే ఇంకా బెటర్గా రిజల్ట్ వస్తుంది. సో తప్పకుండా వాడండి.